కేసీఆర్, కేటీఆర్లు ప్రస్తుతం ఓటమికి కారణాలు పరిశీలించుకుంటున్నారట. దాంట్లో కేటీఆర్ తాజాగా ఒక కీలకమైనటువంటి పోస్ట్ పెట్టుకొచ్చారు. నేను ఓటమి తర్వాతన దీని మీద సమీక్షిస్తుంటే ఎన్నికల ఫలితాల తర్వాత నాకు చాలా ఆసక్తికరమైన ఫీడ్బ్యాక్ పరిశీలనలు వస్తున్నాయి. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుంటే ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం తిప్పుకొట్టేవాళ్ళు నేను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ ట్వీట్కి బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు తెలుపుగా మరికొంతమంది విమర్శిస్తున్నారు. బేసిక్గా యూట్యూబ్ ఛానళ్ళతోనే గెలిచేసేటట్టయితే నాకు తెలిసి కాంగ్రెస్కి అనుకూలంగా ఏం పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు ఏం లేవు. టీఆర్ఎస్కి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ నడిచి ఉంటాయి. అయితే వాటి మీదనే నడిచిపోయి ఉంటే కనుక ఇంపాసిబుల్. ఇంకోటి కేటీఆర్ టీం కూడా స్ట్రాంగ్గానే నడిపింది అక్కడ ల్యాబీ. పాయింట్ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. దళిత బంధు విషయంలో నియోజకవర్గానికి ఓ 10 మందికో ఒక 10,000 మందికి ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ 10,000 మందికి కూడా ఇవ్వాలి, 1,000-1,500 మందికి ఇచ్చారు. అది కూడా ఎవరికి? టీఆర్ఎస్ కార్యకర్తలు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతే, టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. సాధారణ ప్రజలకు అందలేదు. రైతు బంధు డబ్బున్నోడికి భూమికి సంబంధించి ఎక్కువ ఉన్నోడికి అందుతోంది, కౌలు రైతుకి అందట్లేదు, రైతు కూలీకి అందట్లేదు. ఈ 3 అంశాలని అడ్రస్ చేసుంటే పల్లె ప్రాంతపు వ్యతిరేకత ఉండేది కాదు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు పెద్దగా ఏం కోరుకోరు, పరిపాలన బాగుంటే చాలు. అందుకని పట్టణ ప్రాంతాలు గెలిచింది. మూలమైనటువంటి పల్లెల్లో దెబ్బతిన్నది. దానికి రీజన్ని యూట్యూబ్ ఛానల్ పల్లె ప్రాంతాల వాళ్ళు చూసేసి మోసపోయారనుకోవడం అనుకుంటే అంతకంటే శోభ లేకపోతే ఆత్మద్రోహం మరొకటి లేదనాలి.